పిసదానా నువ్వు ఆగే. ఆ బాపు వాళ్ళ భార్యతో నేర్పితాడు కావచ్చు చోటు. ఇగో బాపు నువ్వు ఇది తీసుకోయే. ఆ 90 టీ. అబ్బా కోటర్ మీకేస్తా ఓటు. ఎల్క చేస్తుంది తోటు మా శేఖర్ అన్నకే ఓటు ఓటు. ఇగో నన్ను నమ్ముకోర్రే, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. ఇంట్లో దీపం ఉంటే ఇంటికే వెలుగు, ఈ దీప మీతోనుంటే మీదే గెలుపు. రాసుకోరా. మీరు సపోర్ట్ చేసే క్యాండిడేట్ గెలవాలని చూడుర్రి, ఓడిపోవాలని కాదు. అవసరమైతే మీరు వెనకేసుకున్న పైసలు వెనకేసుకోర్రి, కానీ ముంచకుర్రిరా ముండగొడుకుల్లారా. ఓసిని పోరగాన్లు మిమ్మల్ని ఓలు పంచమని చెప్పిర్రు. ఎవరు చెప్పేదే ఉంది, నిన్న నైట్ అనుకుంటే అందరికి పంచుదామని, అందుకే పంచుతాన్నాం. మీ ముఖం ఆల్రెడీ కోర్టు స్టే విధించింది. 4 వారాల దాకా ఎలక్షన్ లేవు మనలేవు. ఓటు పంచమన్నాడు మిమ్మల్ని. బోర్ని అక్క ఇంకా గిడ కూర్చొని ఫోన్ వస్తానవేందే? మీ ఆయన బాగానే అంటాడుగా ప్రచారం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఏడి మీ ఆయన నిన్న చెప్పనరమ్మనేగా ప్రచారం చేద్దామని. మా ఆయన పనివాడేమో బయటకేండే అత్తడాగు. అయినేడా రాజకీయాల ముచ్చట్లు పెడతాడు. మనమన్నా తిరుగుదాం బా ప్రచారానికి. మనకన్నా ముందు అపోజిటర్ పార్టీ తిరిగిరనుకో ఓట్లన్నీ అటే పోతాయి. మనకు గుర్తు రాలే ఏం రాలేదు, ఎట్లా తిరుగుతాం, ఏ గుర్తని ప్రచారం చేస్తాం. నీకు టైం సేఫ్ చేసుడు తెలియదు, ఏం తెలియదు. గుర్తొచ్చే వరకు టైం పడుతుంది, కానీ ఇప్పుడైతే ఒక మాట కలిగేసేద్దాంపా. అవు నువ్వన్నది కూడా కరెక్టేనే. మన ఆపోజిట్ వాళ్ళు ముందు తిరిగి జనాలందరినీ నాలుగు దిక్కు మలుపుకున్నారనుకో ఫుల్ కష్టమైతుంది. అందుకే నేను అంటన్నా, మనం ముందు తిరిగి ఒక మాట కలిగేసేద్దాం. అవసరం అయితే చేతులు ఏమైనా పెట్టచ్చినా మంచిదే. ఇగో అది ఇది గుంటవాడు ఏం లేదే, ఇంత బొట్టు పట్టుకుపోయి పెట్టి దండం పెట్టేద్దాం, ఓటు మనకి వేయండి చెప్పేద్దాం. ఏంది బొట్టు పెట్టి దండం పెట్టేస్తావా? బొట్టు గిట్టు పెడితే ఓట్లు వాడాయి. చేతులు ఇంతేమైనా పెట్టి దండం పెడితేనే ఓట్లు పడతాయి. మరి ఏం పట్టకపోతే ఓట్లు ఎత్తారే? అరే నేనే డిస్కషన్ చేస్తానే, ఆడోళ్ళకి చీరలు మొగోళ్ళకి 90లని. ఆడోళ్ళకి చీరలు మంచిగానే ఉన్నాయి గాని ఈ మొగోళ్ళకు నైటీలేందే? అది ఇట్లా రాత్రి వేసుకుంటారా ఏంది? నైటీలు కాదే, 90లు. ఓహో 90లా? సరేనే, మరి మా బావని అడిగి పట్టుకపోదాం. మీ బావ వేడ కూర్చొని ఏం ముచ్చట్లు పెడతాండో, వచ్చే వరకు లేట్ అవుతుంది. నిన్న రాత్రి తెత్తిం కదా, అది రేపో ఓ ఆడగట్టుకు వంచేద్దాం. సరేనే, మా బావ వచ్చే వరకు సర్ప్రైజ్ కావాలి మనం వాడకట్లు తిరిగినామంటే. ఇగో నన్ను నమ్ముకోర్రే, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. ఇంట్లో దీపం ఉంటే ఇంటికే వెలుగు, ఈ దీప మీతోనుంటే మీదే గెలుపు. రాసుకోరా. మా ఆయన అందుకే నిన్ను పిలిచిండే. నాకైతే రాజకీయాల గురించి కొంచెం కూడా తెలియదు, మొత్తం నువ్వే చూసుకోవాలి. అరే నీకోటి తెలుసానే, నేను పుట్టిందే రాజకీయాలల్లా. రాజకీయాలనా? నువ్వు మీ అమ్మ కడుపులో పుట్టలేవానే? నేను అట్లా అంటలేనే. రాజకీయం అంటే నాకు వెన్నతో పెట్టిన విద్య. నాకు రాజకీయం గురించి మస్తు తెలుసు. నీకెందుకు బాధనే, నేను చూసుకుంటాపా. సరేనే పోదంపా. ఇక 4 ఇండ్ల మంది 4 90లు 4 చీరలు పట్టుకొస్తా. అగో మనకు అపోజిట్ వస్తాందే. అగో చీరలు కట్టుకొని పోతారు బాగానే, బ్లౌజులు కుట్టించుకొని పోతారు ఏంది? అగో అది అడుగుతుంది కానీ చెప్దామానే మరి. ఎట్లా తెలిసేదేనా, నేను చెప్తావు. ఇగో చీరలున్ని 90లు వంచినందుకు పోతాన్నాం. అగో ఇప్పుడెందుకు? అగో గిప్పుడు వంచుతాన్నావు అంటాను. ఎలక్షన్ టైం అయినా 90లు ఉన్న చీరలు వంచకపోతే ఓట్లు ఎట్లా ఎత్తారు? అంటే మీరు ఇప్పుడు పంచడానికే పోతారు ఇవన్నీ? పంచడానికే పోతున్నాం. ఆడోళ్ళ చేతులేమో చీర పెడతాం, మొగోళ్ళ చేతిలో 90 పెడతాం, దండం పెట్టి ఓటేయనని అర్థం.
వీళ్ళకు కోర్టు ఎలక్షన్స్ 4 వారాలు పోస్ట్ పోన్ చేసిన ముచ్చట తెలియదు కావచ్చు. పంచని ఏమైంది? ఏమో గులుగుతావు? ఏం లేదు మేము కూడా వంచాలి. మీరు మాకన్నా ముందే వంచుతారుగా. మరేమనుకుంటాను? ఇలా వింటున్నది ఇక్కడ దీప రాజకీయంలో ఆరి తేలిన దాన్ని. దీని ముఖానికి ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అయిన ముచ్చటనే తెలియదు. ఇదట రాజకీయం ఉన్నట ఆరి తేలిందట. నీకు రాజకీయాల గురించి మస్తు తెలిసే. నీ అంత ఎవరికి తెలియదు. ఇగో సింధు, దీనిని తోడుంచుకున్నావు అనుకో నీదే గెలుపు. అందుకే మా బావ ముందుగానే మాట్లాడి మొత్తం సెట్ చేసిండు ఎవరి దిక్కు పోకుండా. మీ దిక్కే ఉంచుకోర్రి. నేను కూడా పోయి మా వాళ్ళకి చెప్పి పంచాలి. పంచూరి పంచుడే తొందర పంచుదా. సుమన్గా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నాకు తెలుసురా. నేనేం ఆలోచిస్తానరా? గుంట వీకిందని బాధపడుతున్నావు వారు నువ్వు. అరే నాకు రాకుండా మంచిదే, నీకు వచ్చిందని బాధ ఎక్కువ ఉన్నది నాకు. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి అవ్వా, అరే ప్రపంచాన్ని అందరికి ఇట్నే ఉన్నారేవరా. నేను బాగుపడకపోయినా ఏం కాదు కానీ పక్కోడు బాగుపడదని కోరుకుంటున్నావురా. అరే ఇదే నిజం రా, జగం ఎదిగిన సత్యం రా. ఓరు వారి అది ఏరుడు కాదురా, జగం ఎరిగిన సత్యం రా. ఏదొక్కటి కానీ నాకు రాక నీకు వచ్చింది చూడు, నాకు అది అస్సలు నచ్చలేదు. అరే నువ్వేం బాధపడకురా, ఏమొచ్చినా సరిసాగా మంచుకుందాం. ఏమంటున్నా ఏడేసి మన శేఖర్ అన్నను గెలిపిద్దామారా? కాదురా ముంచుదాం. ఎల్లరా చెర్లనా? ఎర్ర కాదురా, బాయిల ముంచుదాం. బోసుడికే ఎల్ల ముంచుతేంద్రా, ఏడేసి మన శేఖర్ అన్న ముంచుతేనే మనం తేలుతాం. సరే ముంచుదా. మీ బతుకులు చెడా. ఆ ఊర్రా ముండగొడుకులు రారా, మీరు సపోర్ట్ చేసి మీ అన్ననే ముంచుతారా రా. అమ్మతోడు మొత్తం విన్నదిరా. ఇగో మేము మాట్లాడుకుంది శేఖర్ అన్న చెప్పగే, అవసరమైతే నీకు 5-10 ఇస్తాం మాలకెళ్ళి. అరే గవని నాకెందుకురా, మీరు సపోర్ట్ చేసే క్యాండిడేట్ గెలవాలని చూడుర్రి, ఓడిపోవాలని కాదు. అవసరమైతే మీరు వెనకేసుకున్న పైసలు వెనకేసుకోర్రి, కానీ ముంచకుర్రిరా ముండగొడుకులారా. అరే ఈడ కరెక్టేరా, అన్న దగ్గర పైసలు తిని అన్నని ఓడగొట్టాలని కూడా తప్పురా. సరేనే నువ్వు అన్నట్టే చేస్తాం. సపోర్ట్ చేస్తే ఎయ్యూరు కానీ ఒక మనిషిని ముంచాలని చూడకుర్రి, ఆ దేవుడు ఏదో ఒక రోజు మిమ్మల్ని ముంచుతాడు. నువ్వు సొక్క పూసలకే ఎత్తున్నావుందే, ఆ సురేష్ బాబాయ్ దగ్గర ఎన్ని దెబ్బలు తింటున్నావా? మేము చూస్తున్నావా అనే నల్ల బొక్కదానా? అరే నేను గలాంటి దాన్ని కాదురా, నల్ల మొక్కపడ నీ నల్ల మొల్లారని దెంప. హలో ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నా నల్ల మొల్లారం దింపలేవే, ఎందుకంటే నాది ఎర్ర మొల్లారం కాబట్టి. ఇగో నాది కూడా, ఇద్దరిది. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? మీకు మానం లేదారా, ఇజ్జత్ లేదారా, సిగ్గులేని బాడుకోవాలారా. మీకు ఎప్పుడు నా బుద్ధి తక్కువ, మీరేనా వరే. అయ్యో ఈ బాపు లేనట్టున్నాడు గాయే, ఉత్తవ 90 మిస్ అయ్యే పాపం. ఓ పిసదానా, 90 మిస్ అయితే మన ఓటు కూడా మిస్ అయినట్టేనే. ఎట్లా చేసి 90 చేతిలో పెట్టాలి. మరి ఇట్లా అవ గడున్నాడే పా. ఉన్నాడు పాయే. అయ్యో బాపు నువ్వు వీడున్నావానే, ఇల్లుకు తాళం వేసినాక ఎటన్నా వేనో కావచ్చు అనుకున్నాం. కరెంటు పోయిందని ఇక్కడ కూర్చున్నా. మీకేం కావాలి? మాకా ఓటు కావాలి. ఓటు కావాలంటే నోటు కావాలి. నోటు లేదు కానీ నోటుకైనా విలువైనది ఒకటి ఉన్నది. ఏంటి వచ్చి 90 ఇస్తాం, ఓటు మాకేయి. అబ్బా 90 నేను దానికోసం చూస్తాన్నా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. 90 ఇగో ఈ సర్పంచ్ గా నిలుసుంటాంది, దీనికి ఓటయ్యి. ఎత్తగాని నాకు 90 ఇవ్వాలి. ఇగో 90. అబ్బా 90 ఓటు ఎక్కడ వేయాలి? ఇప్పుడే ఇస్తా. మాకు నమ్మకం లేదు దొరా. ఓటు ఇప్పుడు వేసుడు కాదే, ఓటు ఎప్పుడు వేసుడో రేపు ఓటు అనగా నేను మీకు వచ్చి చెప్తా, అప్పుడు మాకే ఓటు వేయాలి మీరు. సరే ఎత్తా గాని మా భార్య సుగున్నది. మీ భార్య కూడా ఉంది కానీ మర్చిపోయినావు. ఇగో ఆడవాళ్ళందరికీ చీరలు వంచుతాను, ఇంకో తీసుకో. సీరెందుకు? మా భార్య సు 90 ఏంటి? 90 లేదేం లేదు, ఇగో ఈ చీర తీసుకో. ఓ పిసదానా నువ్వు ఆగే, ఆ బాపు వాళ్ళ భార్యతో నేర్పితారు కావచ్చు చోటు. ఇగో బాపు నువ్వు ఇది తీసుకోయి, ఆ 90 టీ. అబ్బా కోటర్.
మీకే ఇస్తా ఓటు. సరే బాపు, ఓటేసి అయితే మర్చిపోకు. ఓట్లు రేపనంగా వచ్చి చెప్తాం. అచ్చా సరే సరే నేను వేస్తా. ఇగో అటువా, ఇగో మనవాడ కట్టే ఓటు మనకే పడుతుంది. పోదాం. ఇగో పెద్దమ్మ, ఇగో మా సింధు సర్పంచే నిలబడుతుంది. ఓటు మాకే అయ్యి. అట్టిగా అయితే మరి 90 ఇస్తాం. ఓ పోరి నువ్వు బాగు, అట్లా అంటే ఆయన తోటయ్యారు. ఇగో పెద్దమ్మ, అట్టి ఓటేసురు కాదు, సీరిస్తాం. చీర తీసుకొని ఓటేయి. గదే మరి ఏదన్నా ఒకటి ఇస్తేనే ఓటేస్తాం. అయ్యో మాకు తెలియదా అమ్మా, ఇక ఇవాళ రేపు పట్టి ఎవ్వలెత్తలే, ఏదో ఒకటి తీసుకొని ఓటెత్తాన్రు. గదే మరి చీరలు ఇంకున్నాయా? గివ్వేనా? మంచి పట్టు చీరలు ఇస్తారా? గివ్వేనా? గివ్వే చీరలు పెద్దమ్మ, ఏదో ఒకటి. ఇగో ఇది తీసుకొని ఓటేయి. వేరే కలర్ లేదానమ్మా? ఈ కలర్ నాకు ఉన్నది. ఉన్నదా? ఇది ఇగో ఇది తీసుకో అమ్మ. ఈ కలర్స్ ఉన్నది. రామశిల్కల కలర్ ఇగో ఇది ఎక్కడేరుడే, ఇట్లా కూడా ఏరుతారా? ఏరకుంటే మాకున్నది తీసుకోమంటావా అమ్మ? ఇగో ఇది తీసుకో, ఇది మంచిగా ఉన్నది. ఇది తీసుకుంటాను. ఏమో షాపింగ్ మాల్ కదా ఏరినట్టు పోదాం. ఓటైతే ఖచ్చితంగా వేయి, మర్చిపోకు. పట్టు చీర ఇచ్చినట్టుగా ఇది ఇచ్చి ఓటేది ఇవ్వి అని అంటారా? అరే అది చెప్పింది కరెక్టేరా. తిన్నకాడ ఏరగద్దంటారు కదా, గట్లనే మన శేఖరన్న దగ్గర పైసలు దొబ్బుతున్నాం కాబట్టి శేఖరన్నకు సపోర్ట్ చేసుకుంటే శేఖరన్న గెలిపియాలరా. అంతేరా, గెలిపియాలి, సపోర్ట్ చేయాలి. అయినా కానీ శేఖర్ అన్న నిల్చొనేది ఎంపీటీస్కే కదా, అంతగానే పోటీ ఉంటుంది. సర్పంచ్ కంటే అది పెద్ద మొత్తం ఉంటుందా? కరెక్టేరా, గెలిపియాలి, మనం గెలిపియాలి. అరే అన్న సపరేట్. నమస్తే నమస్తే నమస్తే. ఎప్పుడు వచ్చిర్రా అన్న? మేము వచ్చి గంట అవుతుంది. నువ్వేం తగ్గింత లేట్గా వచ్చినావు? మన ఆపోజిట్ వాళ్ళు పంచుతూరు, మనం పోయి చెప్పిన పంచుదాంపా. ఏందిరా మన ఆపోజిట్ వాళ్ళు రా? ఎవరు పంచుతుర్రు? ఓ అన్న, ఆ వెంకటగాడు ఉన్న సింధోళ్ళు కోటరున్నో సీఎల్ పంచుతారే, మనం కూడా పంచుదాంపా. అయినా వాళ్ళు పిసోళ్ళారా? ఫస్ట్ ఎంపీటీ సెలక్షన్లు వస్తాయి, తర్వాతనే సర్పంచ్ కాదురా. వాళ్ళు ఇంత మొదలు ఎందుకు పంచిర్రా మరి? అన్న నీకు తెలియదే, వెంకటి గారి ప్లానింగ్ వేరే ఉంటుంది. ఫస్ట్ కంచెలే ఓటర్లను కొని పెట్టుకుంటాడు, ఎరికేనా? వాడిని బొంద తెలిపో, ఇదే అవసరం రేపటికి మర్చిపోతుర్రు. అయినా గిన్ని రోజుల ముందితే ఆ ఓటర్లు ఏం గుర్తుంచుకుంటారా? ఏ గాలితోని మనకేంది, మనం పోయి వంచాంపా. ఊరు వారి హైకోర్టు 4 వారాల పాటు స్టే ఇచ్చిందిరా. ఈ ఎలక్షన్ల జోలే బంధు. అరే అన్న గా హైకోర్టు చెప్తా మనం ఏంటేమానే, ఈ నుండి ఏం లేదు, చక్కగా మందు మంచుదాంపా. మనం ఇడేసి గెలవాలే. అరే హైకోర్టు చెప్తే మనం ఇనుడేంది, మన రేంజ్ అని మనమేంది. అసలు ఎంపీటీసీ శేఖర్ అన్న అంటే తెలుసా నీకు? ఇప్పకు ఏరేపో శేఖర్ అన్న 4 పో, శేఖర్ అన్న 4 పో. బార్కవులారా, నలుపు కాదురా, అది గెలుపురా, గెలుపు. సారీ అన్న, గెలుపు గెలుపు. అరే మల్లేప్రా, ఇప్పపు ఏరేపో శేఖర్ అన్న గెలుపు. అరే 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 ఆగురా, ఇప్పపు ఎరుపు కాదురా, తెలుపురా. తెలుపు తెలుపు. ఓకే, ఇప్పపు తెలుపు. మా శేఖర్ అన్న గెలుపు. అరే ఇంకోటి చెప్పరా, ఎల్క వేస్తుంది తోటో. మా శేఖర్ అన్నకి ఓడు ఓడు. ఏం స్లోగన్స్ రా అవి? అరే అన్న ఇవి ఇప్పుడు ట్రెండింగే, ఇవి చెప్తేనే మనం గెలుతాం. నీ పెద్దల జుట్టు స్లోగన్స్ రారా ఇవి? అప్పటికి రారా, మనసుకు పెగ్గేసుకుంటే స్లోగన్స్ రాద్దాం. ఏ అన్నా గంతేనే, తాగకుండా రాద్దాం, మంచి ఐడియాలు వస్తాయి. అగో ఈ సీరియల్ కవర్ ఏంది? ఎటు పోతారు మీరు అసలు? అగో ఎలక్షన్ టైం అయినా ఇక నువ్వు వచ్చే వరకు లేట్ అవుతుందని మేము ఒక వాడకట్టు మొత్తం కవర్ చేస్తున్నాం. 90లో చీరలు పంచుతున్నాం. ఓసి నీ పోరగాన్లు మిమ్మల్ని ఎవరు పంచమని చెప్పిర్రు? ఎవరు చెప్పేదే ఉంది, నిన్న నైట్ అనుకుంటివి అందరికి పంచుదామని, అందుకే పంచుతున్నాం. మీ ముఖం ఆల్రెడీ కోర్టు స్టే విధించింది. 4 వారాల దాకా ఎలక్షన్ లేవు, మనలేవు. ఎవడు పంచమన్నాడు మిమ్మల్ని? నాకైతే రాజకీయాల గురించి కొంచెం కూడా తెలియదు, మొత్తం నువ్వే చూసుకోవాలి. అరే నీకోటి తెలుసానే, నేను పుట్టిందే రాజకీయాలల్లా. రాజకీయాలన్నా? నువ్వు మీ అమ్మ కడుపులో పుట్టలేవానే?
నీకు అట్లా అంటలేనే. రాజకీయం అంటే నాకు వెన్నతో పెట్టిన విద్య. నాకు రాజకీయం గురించి మస్తు తెలుసు. నీకెందుకు బాధనే, నేను చూసుకుంటాపా. ఏమైందే, నీకు రాజకీయాల గురించి బాగా తెలిసేమో. కోర్టు 4 వారాలు పోస్ట్ పోన్ చేసింది కూడా నీకు తెలియదా? అంటే నేను టీవీ ఉన్ని ఫోన్ చూడలేదే. మీ ముఖం ఎవరెవరికి ఏం పంచిర్రో అవన్నీ పట్టుకురాపోరు మళ్ళా. అగో గట్లెందుకు తెచ్చుడు? ఆల్రెడీ మన వాళ్ళకి ఇయ్యనే ఇత్తిమి. మళ్ళా తిరిగేటప్పుడు వాళ్ళకి ఇయ్యకుండా ఓటేయమని చెప్తే అయిపోతుంది. రిజర్వేషన్లు అట్లనే ఉంటాయని గ్యారంటీ ఏంది? ఒకవేళ మారితే ఎట్లా? ఎందుకైనా మంచిది ఎవరెవరికి ఏమి ఇచ్చిర్రో అవన్నీ పట్టుకొని రాపోరి. సరే పా వేసుదానా, మొత్తం బాగా తెలుసు మంచిగా. సర్పంచ్ ఎలక్షన్ అయ్యామో కానీ పొలం అంతా వెళ్ళిపోతుంది. నీళ్ళు పెట్టుకోవడం అయితే లేదు, పొలాన్ని పట్టించుకోవడం అయితే లేదు. అగో బాబాయ్ ఈడున్నవానే, నీకోసం ఊరంతా తిరుక్కుంటా వస్తానా. నాకోసమా? నాకోసం ఎందుకే బుజ్జి? నీకో గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చిందే బాబాయ్. గుడ్ న్యూసా? ఏం గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చినవే? ఆ వెంకటగానో లేరానే ప్రచారం చేసుకుంటా చీరలున్న మందు పంచుతారు. అది గుడ్ న్యూస్ ఎట్లయితుంది? మనం మంచేద్దాం మరి చీరలు మందు. మనకు గుడ్ న్యూసే అది. ఇలా పొద్దుగాల ఇవ్వలేదా కోర్టు ఏం తీర్పిచ్చిందో? అవు కదా, పొద్దుగాల నువ్వు చూసినా 4 వారాల దాకా పోస్ట్ పోన్ చేసిందిగా. మరి వీళ్ళు గాయదు వల్ల చీరలు మందు పంచుతారు. నేను అందుకే గుడ్ న్యూస్ అంటున్నా బాబాయ్. వాళ్ళు ఇప్పుడు పంచుతారు, మనం ఎలక్షన్స్ కి ముందు పంచుదాం. వాళ్ళు మర్చిపోతారు, మనది గుర్తుంచుకుంటారు, మనం గెలుస్తాం. అవు ఇది మనకు గుడ్ న్యూసే. పంచను మనకే మంచిది. మనం ఎలక్షన్ ముందు పంచుదాం, మనమే గెలుస్తాం. నీకు ఈ న్యూస్ గురించి తెలుసో తెలియదా అని చెప్పడానికి వచ్చిన. ఒకవేళ నువ్వు కూడా మంచితే ఎట్లా అని చెప్పిన. నేను పొద్దుగాల న్యూస్ మా చూసిందే. మనం మంచిగా ప్లాన్ చేసుకొని మూవ్ అయిదాం 4-5 వారాల తర్వాత. గంటే బాబాయ్ మనం బాగున్నా. ఓ బుజ్జి, నాతో నీకేం పని ఇవ్వో. అంటే ఒక 500 సెట్ అయ్యే బాబాయ్ ఖర్చులకు. సరే బుజ్జి, నేను ఫోన్ పే చేస్తా కానీ పో మరి. సరే బాబాయ్ పోతాను ఇక. ఉన్నాడో పీకిండో ఆయన తాగిండో ఏం చేసిండో. అగో ఉన్నాడు. చెప్పు బాబు బాబు, నీకు ఇంతకుముందు కోటి రీతిగా ఇయ్యి. ఎవరు మీరు? ఊరిని అక్క ఇప్పటిదిప్పుడే మర్చిపోయిండుగా. ఓటెట్లు ఇస్తాడే మరి. నువ్వు ఆగే. బాబు ఇంతకు ముందు వచ్చి ఈ సర్పంచ్ నిలుచుంటాంది. ఓటయ్యా నీ కోటరిత్యంగానే మేమే. నాకు సంజాయితలేదు. మీరు ఎవరు? ఇంతకు ముందు నీకు 90 ఇచ్చినాం. అట్లనే మా భార్య కూడా ఉన్నదన్నాక కోటరు ఇచ్చినాం. మర్చిపోయినావానే? మీరేనా? మళ్ళీ ఒక కోటర్ ఇస్తారా? మన 90 ఇస్తారా? మేము మళ్ళీ ఇచ్చేందుకు రాలేం బాబు. అప్పుడు ఇచ్చిన తీసుకున్నందుకు ఇచ్చినాం. మా కోటర్ మాకు ఇచ్చేయి. ఇంకెక్కడిది కోటర్? అప్పుడైతే అయిపోరేసిన ఊరిని అక్క కోటర్ బొక్క. ఆగే ఎందుకు బొక్క? ఇగో బాపు, ఇప్పుడు కోటర్ ఇచ్చినాక తాగినావు. ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వస్తాం. అప్పుడు ఓటు మాకేయి. కోటర్ అడగకు. గట్టెట్లుంటది? 90 ఇస్తే ఓటు ఎత్తా, లేకపోతే లేదు. ఇక పా చేసేదే ఉంది. అంతా నువ్వు చేసిన దాని కార్యం. అబ్బీ నా కూర్చున్నది కదా. పెద్దమ్మ మా చీర మాకు ఇయ్యి. సీరిచ్చి ఓటేయమని అంటారు, మళ్ళీ సీరి ఇవ్వమంటారు. ఇగో అమ్మ ఎలక్షన్లు ఇప్పుడు కాదట, 4 వారాల తర్వాతనట. అప్పుడు తెచ్చిస్తాం. మళ్ళా మా చీర మాకు ఇయ్యి. ఇచ్చి మళ్ళీ సీర తీసుకుంటారు. ఇక నువ్వు సర్పంచ్ అయినట్టే పో. ఇక ఇచ్చిన వాళ్ళందరికీ తీసుకుంటూ పోతే నీకు ఎవరు ఓటేయరు, నువ్వు సర్పంచ్ కావు. ఇక వాటు ఇగో నీకు అంతగానే ఉంటే ఆ చీర నీకోసం దాచిపెడతా. మళ్ళా 4 వారాలు అయిపోయినాక తిరుగుతాం కదా, అప్పుడు ఆ చీర నీకే ఇస్తా. ఆ చీరనైతే ఇయ్యి. అప్పుడు నాకు నచ్చకుండా నా ముఖాన్ని వారేసిపోయారు. ఏ ముఖం పెట్టుకొని మీకు ఓటేయాలి? ఇక వాటుర్రి. ఇగో పెద్దమ్మ 4 వారాల వరకు మంచి మోడల్ చీరలు వస్తాయి. అప్పుడు నీకు ఇస్తాం గాని ఈ చీరిటి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.